వికారాబాద్ జిల్లా కలెక్టర్ అధికారిపై దాడి ఘటన కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన్ని మరి కాసేపట్లో కొడంగల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం సోమవారం నిర్వహించిన భూసేకరణ ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం రణరంగంగా మారిన విషయం తెలిసిందే. భూములు ఇవ్వబోమంటూ లగచెర్ల గ్రామస్తులు నిరసన తెలుపుతూ కలెక్టర్ సహా అధికారులపై కర్రలు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనపై పోలీసులు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ప్లాన్ ప్రకారమే దాడి చేశారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కేసులో మరో 4గురిని రిమాండ్కు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే కేసులో వికారాబాద్ జిల్లా కలెక్టర్ అధికారిపై దాడి ఘటన కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన మరి కాసేపట్లో కొడంగల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం సోమవారం నిర్వహించిన భూసేకరణ ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం రణరంగంగా మారిన విషయం తెలిసిందే. భూములు ఇవ్వబోమంటూ లగచెర్ల గ్రామస్తులు నిరసన తెలుపుతూ కలెక్టర్ సహా అధికారులపై కర్రలు రాళ్లతో దాడి చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. పట్నా నరేందర్ రెడ్డిని కాసేపట్లో కొడంగల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ ఘటనపై పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్లలో కలెక్టర్ అదేవిధంగా రెవెన్యూ అధికారులపై దాడి ఘటనలో బాధ్యులైనటువంటి వారిని, అంటే ఈ దాడికి పాల్పడినటువంటి వారిని ఇప్పటికే 16 మందిని రిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కూడా ప్రధాన సురేష్ తో ఏదైతే సురేష్ పట్నం మాజీ ఎమ్మెల్యే, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తోటి 42 సార్లు మాట్లాడినట్టు కూడా పోలీసులు కాల్ డేటాలు నిర్ధారణ కావడంతో కూడా ఈరోజు ఉదయం పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు ఏదైతే కేటీఆర్ పార్క్ దగ్గర వర్కింగ్ చేస్తుండగా మఫ్టీలో అదుపులోకి తీసుకొని వికారాబాద్ డిటిసికి తరలించారు. అక్కడ వికారాబాద్ డిటిసిలో తరలించిన పోలీసులు అతన్ని వైద్య పరీక్షల కోసం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్య పరీక్షలు పూర్తి చేశారు. అనంతరం ఏదైతే కొడంగల్ మెట్రోపాలిటన్ కోర్టులో మరికొద్దిసేపట్లో కూడా పోలీసులు ఏదైతే కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. అయితే మొత్తంగా ఏదైతే ఈ సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్లో ఈ దాడి ఘటన జరగడం అనేది ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మరొక వైపు ఇప్పటికే ఏదైతే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ అనేది అప్రజాస్వామికమంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. అదేవిధంగా పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి వారి ఇంటికి పట్నం నరేందర్ రెడ్డి కూడా వెళ్లారు. అదేవిధంగా వికారాబాద్
ఆ డీడీసీకి కూడా దగ్గర కూడా బీఆర్ఎస్ సంబంధించిన నేతలు భారీ ఎత్తున మోహరించారు. సో ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి మరో నలుగురిని కూడా ఈ రిమాండ్ రిపోర్ట్ లో చేర్చడంతో పాటు వారిని కూడా అదుపులోకి తీసుకొని మరికొద్ది సేపట్లో ఇటు పట్టణ నరేంద్ర రెడ్డితో పాటు వారిని కూడా కోర్టులో ఆదేపడే అవకాశం ఉందని చెప్పచ్చు. శిరీష. ఓకే, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం పట్నం నరేందర్ రెడ్డి నివాసం వద్ద సబితా ఇంద్రారెడ్డితో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ లో అందిస్తారు.